ఒక యజమాని ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న వారికి ముగ్గురిని పిలిచి ఒకరికేమో ఒక 10 లక్షలు, ఇంకొక అతనికి ఒక 5 లక్షలు, ఇంకొక అతనికి ఒక 2 లక్షలు ఇస్తాడు. వెళ్ళి మీరు వ్యాపారం చేయండి అంటారు. ఆయన తర్వాత కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చినాక ఆ ముగ్గురిని పిలిచి ఏం చేశారు మీకు ఇచ్చిన డబ్బుతో అని. ఆ 10 లక్షలు ఇచ్చిన ఆయన ఏం చేస్తాడంటే 20 లక్షలు తీసుకొచ్చి ఇస్తాడు. ఆ 5 లక్షలు ఇచ్చిన ఆయన తీసుకొచ్చి 7 లక్షలు ఇస్తాడు. అయ్యా ఈ 2 లక్షలు ఇచ్చిన పిలుస్తాడు. నువ్వేం చేసావంటే అయ్యా నేనేం చేయలేదు, ఇదిగో నువ్వు ఇచ్చిన 2 లక్షలు అని తిరిగి ఆయనకి ఇస్తాడు. యజమాని ఏం చేస్తాడంటే ఆ 2 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని 10 లక్షలు ఎవరికైతే ఇచ్చాడో ఆయనకి ఇస్తాడు. ఎందుకు? ఆయనకు 10ని 20 చేశాడు. ఇప్పుడు ఈ 2 లక్షలు ఇచ్చిన పని ఏంటి? ఆయన చేతిలో ఏమి లేదు. అతను ఎట్లా బతుకుతాడు? ఇప్పుడు నేను మీతో మాట్లాడింది డబ్బుల విషయం, కానీ డబ్బుని తీసేసి టాలెంట్ అందాం. లెట్స్ ప్లేస్ టాలెంట్ ఇన్ ప్లేస్ ఆఫ్ మనీ. దేవుడు మనందరికీ ఒక ప్రత్యేక టాలెంట్ ఇచ్చాడు. కొందరికి చదువుకునే టాలెంట్ ఇచ్చారు, కొందరికి గేమ్స్ లో స్పోర్ట్స్ లో టాలెంట్ ఇచ్చారు, కొందరికి పాటలు పాడడానికి, కొందరికి రాయడానికి, ఇట్లా వేరే వేరే టాలెంట్లు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే మంచిగా చదువుకుంటున్నారో వారికి మనము సపోర్ట్ చేయడానికి వీఆర్ దేర్. కానీ వాట్ అబౌట్ ద 2%? వారి గురించి కూడా గుర్తించి వారికి ఎక్కడ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని గమనించాలి. గమనించి ఆ టాలెంట్ లో వారికి ప్రోత్సాహం ఇవ్వాలి.